చాలా కఠినంగా ఉండే. ఇమీడియట్గా ఫాదర్ చనిపోవడం దగ్గర మళ్ళీ కంటిన్యూస్గా కఠినంగా ఉండే. ఆ ప్రాంతం ఆ విధంగా ఉండే, ఆ ప్రాంతంలో భయాందోళన ఆ విధంగా ఉండే. మీకు అమ్మ మా కుటుంబం భయం కూడా ఉంటుండే ఆ విధంగా. ఈ థ్రెట్ మీకు కూడా ఉంటుండేనా? ఎస్, ఆ ప్రాంతమే ఆ విధంగా ఉంటుండే అప్పుడు. సో ఆ ప్రాంతంలో మాకు వచ్చేది కూడా ఫోన్ కాల్స్ వస్తూ ఉండే, ఎట్లా వస్తారు ఎట్లా పోతారని. సరే ఒకటేసారి బతుకుతాం, ఒకటేసారి చనిపోవడం జరుగుతుంది. సింపుల్ ఫిలాసఫీ. ఆయన అడుగున్న మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ మాట చెప్పారు. ఏమని? భయపడకుండా మనము ప్రజా సేవ చేయాలా, ఒకటేసారి చస్తాము, ప్రతిరోజు వచ్చే బదులు ఏ విధమైన భయాందోళన లేకుండా పోవాలని ఒక జనరల్గా మాట్లాడటం. దట్స్ గ్రేట్ ఇన్నర్ మీనింగ్. మీ మీద కూడా బాగా ఇంపాక్ట్ పడింది. డెఫినెట్లీ. లేకుండా భయంతో రోజు పోవాలన్నా వద్దా, ఈ ఊరికి పోవాలన్నా, ఆ ఊరికి పోద్దా, ఈ ఊరికి పోద్దా. ఎప్పుడైనా ఒకటేసారి జరుగుతుంది సంఘటన. ఒకసారి జరిగిపోయింది, మా ఇంట్లో జరిగిపోయింది, సరే జరిగితే ఇంకోసారి జరగవచ్చు. మన చేతిలో లేనప్పుడు ఏదైనా జరగవచ్చు. కానీ మనం అనుకున్న సర్వీస్ ఏదైతే ఉందో తప్పకుండా చేయాల్సి వస్తుందని ఆ విధంగా ముందుకు పోవడం జరిగింది. నాయకుడు పుడతాడా, తయారవుతాడా సార్? నాయకుడు కొన్ని సందర్భాల్లో పుడతారు, కొన్ని సందర్భాల్లో పరిస్థితులను వారిని నాయకుడిని చేస్తుంది. ఐఎమ్ నాట్ ఎ లీడర్ బై బర్త్, బట్ నేను రాజకీయంలోకి వచ్చినాక నాయకుడు కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఎదిగాను కూడా. సో ఆ క్రమంలో మీకు అంటే మీరు ఏదో కెరీర్ని ఎంచుకున్నారు, ఇందులోకి రావాల్సి వచ్చింది. ఆ టైంలో మీకు బాగా సపోర్ట్ చేసినటువంటి అంటే ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకులు బాగా దగ్గరైన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆనాడున్న రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా పిసిసి అధ్యక్షులు, అప్పుడున్న డి శ్రీనివాస్ గారు, దాంతోపాటు మా జిల్లా నాయకులు ప్రధానంగా మా రత్నాకరరావు గారు కీర్తిశేషులు, ఇప్పుడున్న జీవన్ రెడ్డి గారు, కానీ వీరందరూ కూడా అంటే సీనియర్ నాయకత్వం పూర్తి స్థాయిలో. దాంతోపాటు మా నాన్నగారితో చాలా సంవత్సరాలు ప్రయాణం చేస్తూ రెండో శ్రేణిలో మూడో శ్రేణిలో ఉన్న వారు నాయకులే పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేసినారు, ఇంకా సీనియర్ నాయకుల కంటే ఎక్కువ. సో వారి ఆశయాలను కొనసాగించాలని ఒక దాంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న వారి శిష్యులు కానీ వారి అభిమానులు కానీ వారు చెప్పే మాటలు కానీ మాకు స్ఫూర్తిని కలిగించి ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఒక్కసారి మినహాయించి వరుసగా మందని మీరే ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. ఒక్క ప్రజాప్రతినిధికి ఇన్నిసార్లు గెలవడం ఎట్లా సాధ్యం? ఏ రకంగా సాధ్యం అవుతుంది? ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలనుకునేటటువంటి రోజుల నుంచి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు చెప్పాలి. నాపైన నమ్మకం ఉంచుకొని సరే ఒకసారి ఓడగొట్టారు, కానీ మిగతా సందర్భాల్లో వారు నాపైన నమ్మకం, ఆ విధమైన నమ్మకం కలగడం అనేది గొప్ప అదృష్టం, నాకు ఒక గొప్ప వరం. ఆ అదృష్టం ఆ వరం వచ్చిన సందర్భంలో మేము మూడంతలు కష్టపడాల్సిన అవసరం ఉంటుందని తెలుసుకునే ఆ విధంగా కష్టపడటం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఎన్నిక కావటం, ఇప్పుడు నాలాంటి వాడు మొదటిసారి ఎన్నిక కావటం అనేది సింపతి వేవ్ మీద, మా కుటుంబంపై ఉన్న పేరు మీద, పార్టీకి సంబంధించి కూడా నన్ను ఒకసారి ఫస్ట్ టైం ఎన్నుకున్నారు. బికాస్ చాలామందికి కూడా నేను తెలియదు, ఫలానా అబ్బాయి అని తెలుసు మా కార్యకర్తలకి, నాయకులకి. ఆ రోజు నాన్నగారి పేరు మీద డెఫినెట్లీ. బట్ సెకండ్ టైం ఎన్నుకోవాలంటే ఆ రోజు అపోజిషన్ నుండి ఏ విధంగా ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉన్నాం, ఏ విధంగా నేర్చుకునే ప్రయత్నం చేశాడు, ఏ విధమైన ఆలోచన ఉంది, ఏ విధమైన నడకడి ఉంది అని ప్రజలందరూ గమనించే పెద్ద ఎత్తున మరొకసారి ఇచ్చారు. ఆ క్రమంలో ప్రభుత్వం వచ్చింది, కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేశాం, నేర్చుకున్న దాంట్లో మూడోసారి మంత్రి అయ్యాను. ఫస్ట్ టైం కాదు, మూడోసారి మంత్రి అయ్యాము. మూడోసారి ఎన్నికైన తర్వాత కొన్ని గొప్ప పనులు చేసినాం. గొప్ప పనులు చేసినప్పటికీ ఆ రోజున్న అప్పుడున్న పరిస్థితుల్లో నన్ను తర్వాత ఓడిపోయాను. సో ఎందుకు ఓడిపోయామని చాలా రోజులు బాధపడ్డా, కానీ తర్వాత ప్రజలకు సంబంధించి ఇంకా వారి అండగా నిలబడాలని ప్రయత్నం చేసి మరొకసారి గెలిచాం, మళ్ళీ అపోజిషన్లో ఉన్నాం. దాని తదుపరి ప్రతిపక్ష నేతగా ఎదగడానికి అవకాశం, దాని క్రమంలో మనం చేసిన మంచి పనులు కానీ మన పాత్ర కానీ, పార్టీకి ఉన్న మంచి పేరు కానీ, పార్టీ రావాలే ఆలోచన చేసిన తీరు కానీ, మేము చెప్పిన ప్రతి అంశంపైగా ఆలోచన చేసి మరొకసారి ఈసారి అవకాశం ఇచ్చారు. సో ఈసారి మళ్ళా